వెల్కమ్ టు ఐఏసీ. గుడ్ ఈవినింగ్ ఆల్. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసిక్యూస్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ చూద్దాం. సో ఫస్ట్ వన్, నీతి ఆయోగ్ హ్యాస్ కొలాబరేటెడ్ విత్ విచ్ ఆర్గనైజేషన్ టు లాంచ్ జియోస్పేషియల్ ఎనర్జీ మ్యాప్ ఆఫ్ ఇండియా. సో ఒక్కసారి క్వశ్చన్ అర్థం చేసుకోండి. నీతి ఆయోగ్ అనేది ఈ కింది వాటిలో ఏ సంస్థతో కలిసి మనకి ఏ సంస్థతో కలిసి జియోస్పేషియల్ ఎనర్జీ మ్యాప్ ఆఫ్ ఇండియాని ఇచ్చింది అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేటప్పటికి గూగుల్, ఇస్రో, ఫేస్బుక్, డిఆర్డిఓ ఉన్నాయి. డైరెక్ట్ గా ఆన్సర్ చూద్దాం. ఇస్రో ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఒకసారి మళ్ళీ చూద్దాం. రీసెంట్ గా నీతి ఆయోగ్ యొక్క చైర్మన్ నీతి ఆయోగ్ యొక్క సిఓ అయిన అమితాబ్ కాంత్ గారు, ఇస్రో యొక్క చైర్మన్ కే శివన్ గారు. సో నీతి ఆయోగ్, ఇస్రో రెండు కలిసి జియోస్పేషియల్ ఎనర్జీ మ్యాప్ అనే దాన్ని రూపొందించాయి. సో దాన్ని లాంచ్ చేయడం కూడా జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. అయితే మీకు తెలియాల్సింది ఇక్కడ ఈ కరెంట్ అఫైర్ లో ఏంటంటే జియోస్పేషియల్ ఎనర్జీ అంటే ఏంటి అనేది తెలియాలి. జనరల్ గా జియోస్పేషియల్ అంటే అర్థం ఏంటంటే ద డేటా విచ్ ఈస్ రిలేటెడ్ ఎనీథింగ్ టు దట్ జియోగ్రఫికల్ లొకేషన్. ఏ డేటా అయితే జియోగ్రఫికల్ లొకేషన్ తో రిలేట్ అయి ఉంటుందో సో దానిని జియోస్పేషియల్ ఎనర్జీ అంటారు. ఎగ్జాంపుల్ చెప్తాను. సెన్సస్ డేటా. జనరల్ గా ఉత్తరప్రదేశ్ లో ఈ జనాభా ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఈ జనాభా ఉంది, తెలంగాణలో ఈ జనాభా ఉంది అంటే జనాభా డేటాని మీరు లొకేషన్ పరంగా చెప్తున్నారు కదా, సో దాన్ని జియోస్పేషియల్ గా చెప్పొచ్చు అనమాట. అలాగే మొబైల్ డేటా, సెల్ డేటా, ఇంకా వీటిని వెక్టార్స్, గ్రాఫ్స్ వీటితో రిప్రజెంట్ చేస్తారు. సో అది. సో జియోస్పేషియల్ ఎనర్జీ అంటే భారతదేశంలో వివిధ ఎనర్జీస్ ఉన్నాయి. లైక్ కోల్ ఎనర్జీ ఉంది, థర్మల్ ఎనర్జీ ఉంది, అండ్ ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎనర్జీస్ ఉన్నాయి. వీటిని అన్నిటినీ కూడా ఆ లొకేషన్స్ పరంగా మ్యాప్ ని ప్రిపేర్ చేస్తారు. సో లొకేషన్స్ అని యూజ్ చేశాను కాబట్టి జియోస్పేషియల్ అవుతుంది. జియోస్పేషియల్ ఎనర్జీ మ్యాప్ అంటే ఎనర్జీకి సంబంధించి భారతదేశంలో శక్తి వనరులకి సంబంధించిన స్థలాల్ని, ప్లేసెస్ ని మ్యాప్ ద్వారా ఒక డేటా లాగా రూపొందించడం. సో దానిని ఇస్రోతో కలిపి చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ కి చెప్తున్నాను. సో ఇండియాలో తీసుకుంటే ఇది మీకు యూజ్ అవుతుంది జీకే ఫ్యాక్టర్ కింద కూడా. వెస్ట్ బెంగాల్లో ఓల్డెస్ట్ మీకు కోల్ మైన్ ఉంది. సో దాన్ని రాణిగంజ్ అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓల్డెస్ట్ కోల్ మైన్ ఇన్ ఇండియా రాణిగంజ్, లొకేటెడ్ ఇన్ వెస్ట్ బెంగాల్. సో కొంచెం బిజీగా ఉండేదాన్ని ధన్బాద్ జార్ఖండ్ లో ఉంది. సో దాన్ని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సింగరేణి తెలంగాణలో ఉంది. సో ధన్బాద్ అనేది జార్ఖండ్ లో ఉంది. దానికి కోస్టల్ ఏరియా లేదు. సో ఇక్కడ ఎనర్జీ రిసోర్సెస్ ని తీసుకుని ఒడిస్సా వచ్చి ఇక్కడ నుంచి మిగతా ప్రాంతాలకి ట్రాన్స్పోర్ట్ చేస్తారు. సో ఈ ట్రాన్స్పోర్ట్ ఏరియా లొకేషన్, ఇక్కడ ఉన్న లొకేషన్, ఇవన్నీ కూడా ఎనర్జీ లొకేషన్స్ అవుతాయి కదా. వీటినే ఏమని పిలవచ్చు అంటే జియోస్పేషియల్ ఎనర్జీ మ్యాప్. దీనిని నీతి ఎవరి హెల్ప్ తీసుకుని రూపొందించిందంటే ఇస్రో. గూగుల్ సిఇఓ సుందర్ పిచాయ్ తెలుసు, ఫేస్బుక్ మార్క్ జూకెన్బర్గ్, అండ్ ఇస్రో కే శివన్ గారు, డిఆర్డిఓ జి సతీష్ రెడ్డి గారు. సో ఆల్రెడీ మీకు ఇవి తెలుసు కాబట్టి నేను ఇక్కడ మెన్షన్ చేయట్లేదు. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి అవి భరోత్. an Indian player and who has passed away recently was related to which sports అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి అవి భరోత్ అనే పర్సన్ రీసెంట్ గా మరణించారు. ఆయన ఏ స్పోర్ట్ కి సంబంధించిన పర్సన్. సో ఇక్కడ జనరల్ గా హాకీ మీకు గుర్తుండే ఉండాలి. నిన్న మనం డిస్కస్ చేసాం సరణ్జిత్ సింగ్ అని. బల్వీర్ సింగ్, సరణ్జిత్ సింగ్ వీళ్ళందరూ రీసెంట్ గా చనిపోయిన భారతదేశంలోని ప్రముఖ హాకీ క్రీడాకారు. ఇకపోతే బాస్కెట్బాల్, క్రికెట్, ఫుట్బాల్ ఉంది కదా. అవి భరోత్ అనే పర్సన్ క్రికెట్ కి సంబంధించిన పర్సన్. ఈయన 29 సంవత్సరాలు కార్డియక్ అరెస్ట్, గుండెపోటు మరణంతో ఆయన మరణించారు. అండ్ ఈయన సౌరాష్ట్ర క్రికెట్ టీం తరపున పలు మ్యాచ్ల్ని ఆడారు. రంజీ ట్రోఫీస్ ఆడారు. ఎక్కువగా గుజరాత్ ని అండ్ దాని తర్వాత హర్యానాని రిప్రజెంట్ చేశారు. అండర్-19 క్రికెట్ టీమ్ కి కెప్టెన్ గా కూడా ఈయన ఒకసారి వ్యవహరించడం జరిగింది. సో అలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న అండ్ యంగెస్ట్ పర్సన్ గా చెప్పొచ్చు అవి భరోత్. సో రీసెంట్ గా కార్డియక్ అరెస్ట్ తో మరణించారు. క్రికెట్ కి సంబంధించిన పర్సన్, ఏ ఫీల్డ్ కి సంబంధించిన పర్సన్ అంటే స్పోర్ట్స్ కి సంబంధించిన పర్సన్ గా గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్, రీసెంట్లీ ద ఫస్ట్ ఎవర్ షిప్ టు షిప్ transfer operation of LPG in the Indian coast was undertaken by which of the following companies? క్వశ్చన్ అర్థమైంది కదా. షిప్ టు షిప్ ఎల్పిజి గ్యాస్ ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారంట. అయితే అది ఇండియాలోని ఒక కోస్టల్ ఏరియా నుంచి మొట్టమొదటిసారిగా చేస్తున్నారు. ఎవరి యొక్క సహకారంతో చేస్తున్నారు? హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్, రిలయన్స్ పెట్రోలియమా, భారత్ పెట్రోలియమా, ఈజర్ ఆయిల్ లిమిటెడ్ అని అడుగుతున్నారు. బీపీసీఎల్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్. సో ఇండియాలో ఏంటంటే మనకి వెస్ట్ బెంగాల్, అగైన్ ఇది కూడా వెస్ట్ బెంగాలే. వెస్ట్ బెంగాల్లో మనకి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ అని చెప్పేసి ఉంది. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ దగ్గర ఫస్ట్ టైం ఇండియాలో మనకి ఈ షిప్ టు షిప్ ఎల్పిజి ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. సో నేను ఆల్రెడీ డిస్క్రిప్టివ్ లో కూడా ఎగ్జాంపుల్ చెప్పాను. సేమ్ ఇక్కడ నేను మీకు రిపీట్ చేస్తున్నాను. మనం గల్ఫ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ నుంచి అరేబియన్ సముద్రం దగ్గరగా గుజరాత్ అండ్ మహారాష్ట్ర లాంటి ఏరియాస్ లోకి మనం పెట్రోలియం లేదా క్రూడ్ ఆయిల్ ని ఇంపోర్ట్ చేసుకుంటాం, దిగుమతి చేసుకుంటాం.
సో ఇవేంటంటే జనరల్గా షిప్స్లో ఈ ఏరియాస్కి వస్తాయి. దాని తర్వాత ఇక్కడ ఒక ప్లేస్ని మనకి ప్రిఫర్ చేస్తారు. ఆ ప్లేస్లో అవి వచ్చిన తర్వాత ఇండియాలోని వేరే ప్లేసెస్కి డిస్పాచ్ అవుతాయి. ఇప్పుడు అలా కాకుండా ఏం చేస్తున్నారంటే డైరెక్ట్గా ఇప్పుడు ఒపెక్ కంట్రీస్ తీసుకున్నారనుకోండి, ఒపెక్ కంట్రీస్లో ఏదో ఒక కంట్రీ నుంచి మనం ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో అదేంటంటే అది రాగానే ఇండియన్ కోస్టల్ ఏరియాకి దగ్గరలోగా ఉన్న ఇంకొక షిప్ ద్వారా సో షిప్ టు షిప్ ఈ ఎల్పిజిని ట్రాన్స్ఫర్ చేస్తారు. దాని తర్వాత ఈ ట్రాన్స్ఫర్ చేసిన ఎల్పిజిని డిఫరెంట్ లొకేషన్స్కి డిస్పాచ్ చేయడం జరుగుతుంది. టైం ఎఫెక్టివ్గా ఉంటుంది, ఎకనామిక్ కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది. సో కొత్త టెక్నాలజీ ఇండియాలో ఇంప్రూవ్ చేసినట్టుగా కూడా ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే మనకి భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ఈ మెథడ్ని ఎంచుకుని ఇలాంటి దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఒపెక్ని నేను ఎందుకు ఎగ్జాంపుల్గా తీసుకున్నానంటే దీని హెడ్ క్వార్టర్స్ చెప్పడం కోసం. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి వియన్నా కేంద్రంగా ఉంది, గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేటప్పటికి హూ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ఓన్ ద చార్లెవెల్ నేషనల్ ఛాంపియన్షిప్ ఫ్రాన్స్ ఇన్ ద ఇండివిజువల్ విమెన్స్ సేబర్ ఈవెంట్. సో మనకి చార్లెవెల్ నేషనల్ కాంపిటీషన్ షిప్ అనేది జరిగింది రీసెంట్గా చార్లెవెల్. సో ఈ చార్లెవెల్ కాంపిటీషన్లో ఫ్రాన్స్లో జరిగింది. దీంట్లో ఎవరు గెలిచారు? ఇది కత్తి సామ్కి సంబంధించిందండి, ఫెన్సింగ్ సంబంధించింది. సో అలా అనగానే ఇండియన్ గెలిచారు, ఫెన్సింగ్ అనగానే మనకి ఫెన్సర్ విభాగం అనగానే వెంటనే గుర్తొచ్చే పర్సన్ భవానీదేవి. ఎందుకంటే భవానీదేవి ఫస్ట్ విమెన్ ఇన్ ఇండియా ఒలింపిక్స్లో ఇండియన్ ఫెన్సింగ్ విభాగానికి రిప్రజెంట్ చేసిన పర్సన్. సో ఆమె మెడల్ తీసుకురాకపోయినా ఇండియాకి ఒక కీర్తిని, ఒక కైండ్ ఆఫ్ ఏమంటారు క్రేజ్ని తీసుకొచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే టోటల్ ఇండియా తరఫున ఫస్ట్ టైం ఆమె రిప్రజెంట్ చేశారు. అండ్ ఏషియాలోనే వన్ ఆఫ్ ద పర్సన్, మేబీ ఫస్ట్ పర్సన్ అనుకుంటా కూడా భవానీదేవి ఫస్ట్ విమెన్ ఏషియా నుంచి పార్టిసిపేట్ చేయడంలో కూడా ఒలింపిక్స్లో. సో అలాంటి ప్రఖ్యాతిగాంచిన భవానీదేవి గారు ఫ్రాన్స్లో జరిగిన ఈ పోటీల్లో ఛాంపియన్షిప్ని గెలవడం జరిగింది. ఆమె రీసెంట్గా ఈ సంవత్సరం ఒక బ్రాండ్కి కూడా బ్రాండ్ అంబాసిడర్గా నిలిచారు. ఇది లైఫ్ స్టైల్, లైఫ్ సేఫ్టీకి సంబంధించిన ప్లాట్ఫామ్ ఇది. సో దీనికి బ్రాండ్ అంబాసిడర్గా నియమించబడ్డారు భవానీదేవి గారు. సో స్వతహాగా ఈమె ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అంటే తమిళనాడుకి సంబంధించిన వ్యక్తి. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. The next one, who has been recently appointed as the chairman of Mutual Fund Industry Body and Association of Mutual Fund, AMFI. Association of Mutual Fund అని చెప్పేసి AMFI అని ఉంది. సో దానికి చైర్మన్ గా ఎవరు ఎంపికయ్యారని అడుగుతున్నారు. ఆప్షన్స్ లో చూద్దాం. సంజీవ్ మెహతా, ఈయన బ్రిటిష్ బిజినెస్ పర్సన్ అండి సంజీవ్ మెహతా. నెక్స్ట్ కేకి మిస్ట్రీ అని ఉన్నారు కదా, HDFC హౌసింగ్ డెవలప్మెంట్ ఫినాన్స్ కార్పొరేషన్ అనే దానికి సిఇఓగా ఉన్నారు. అండ్ సిఇఓ కేకి మిస్ట్రీ అనే ఆయన. అండ్ సిఇఓ ఆఫ్ టెక్ మహేంద్ర వచ్చేటప్పటికి సిపి గుర్నాని. ఇంకా మిగిలింది మనకి బాలసుబ్రహ్మణ్యన్. సో బాలసుబ్రహ్మణ్యన్ గారిని చైర్మన్ గా అపాయింట్ చేశారు అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ కి. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. రీసెంట్లీ దుబాయ్ has signed an accord to build infrastructure in which of the following states or union territories. సో కింది వాటిలో దేనితో దుబాయ్ ఫస్ట్ టైం అని చెప్పచ్చు యాక్చువల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది అని అడుగుతున్నారు. జమ్మూ కాశ్మీర్, పుదుచ్చేరి, మధ్యప్రదేశ్ అండ్ లడాక్. ఆన్సర్ వచ్చేటప్పటికి జమ్మూ కాశ్మీర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో దుబాయ్, జమ్మూ కాశ్మీర్ రెండు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి జమ్మూ కాశ్మీర్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం కోసం. సో దుబాయ్ ఇటీవల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఒకటి ఏంటంటే మెడికల్ కాలేజెస్ కానీ, హాస్పిటల్స్ కానీ, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కానీ, ఇంకా మిగిలిన ఇన్ఫ్రాస్ట్రక్చర్లో లైక్ ఇండస్ట్రియల్ పార్క్స్, ఐటీ టవర్స్ వీటన్నిటిని కూడా నిర్మించడంలో భారత ప్రభుత్వానికి దుబాయ్ ఇక మీదట సహకరించనుంది జమ్మూ కాశ్మీర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో సాధారణంగా జమ్మూ కాశ్మీర్ గురించి మనం చాలా డిస్కస్ చేసుకున్నాం. ఒకసారి నేను మళ్ళీ చెప్తాను. జమ్మూ కాశ్మీర్లో మనకి ఇంపార్టెంట్గా 2 లేక్స్ ఉంటాయి. ఒకటి ఉల్లార్, రెండోది ధాల్ లేక్. ఉల్లార్ లేక్ వచ్చేటప్పటికి ఏంటంటే భారతదేశంలోనే లాంగెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ అంటాం. ఇది ఒక్క జీకే ఫ్యాక్టర్ కింద మీరు గుర్తుపెట్టుకోవాలి. డాల్ లేక్ వచ్చేటప్పటికి ఇండియాలో ఫ్లోటింగ్ ఏటీఎం అనే దాన్ని ఈ మధ్యన SBI డాల్ లేక్ మీద ఓపెన్ చేసింది, ఇనాగ్రేట్ చేసింది. అండ్ ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్ కూడా మనకి డాల్ లేక్ మీదే ఉంది. ఇక్కడ పలు ఫెస్టివల్స్ నిర్వహించారు జమ్మూ కాశ్మీర్లో. ఒకటి గుల్మార్గ్ వింటర్ ఫెస్టివల్ అనేది నిర్వహించారు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి బంగాస్ అవామ్ మేళా అనే దాన్ని కూడా ఆర్మీ ఇక్కడ కండక్ట్ చేసింది. దాంతోపాటు ట్యూలిప్ ఫెస్టివల్ అనే దాన్ని కూడా జమ్మూ కాశ్మీర్లో సెలబ్రేట్ చేశారు. అండ్ దట్టు ఇన్ఫ్రా విషయానికి వస్తే జమ్మూ కాశ్మీర్లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో టాలెస్ట్ రైల్వే బ్రిడ్జ్ ని నిర్మించారు. సో దాని పేరు చీనాబ్. ఆర్క్ అయితే కంప్లీట్ అయింది, మిగిలింది కంప్లీట్ అవ్వాల్సి ఉంది. చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ ఇస్ ద టాలెస్ట్ రైల్వే బ్రిడ్జ్ ఇన్ ద వరల్డ్ విచ్ ఈస్ కన్స్ట్రక్టెడ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో అలాంటి జమ్మూ కాశ్మీర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ఏ ఇంటర్నేషనల్ కంట్రీ ఇప్పుడు ఇటీవల ఒప్పందం కుదుర్చుకుందంటే దట్ ఈస్ ద దుబాయ్. నెక్స్ట్ వన్ చూద్దాం. According to the YouGov's Retail Ranking 2021, what is the rank of Amazon Pantry? సో YouGov అనేది ఒక సంస్థ. ఇదేం చేస్తుందంటే రిటైల్ సంస్థకు సంబంధించి ఆన్లైన్, ఆఫ్లైన్ లాంటి వాటిల్లో
సో డేటాని కలెక్ట్ చేసి ర్యాంకింగ్ ఇస్తుంది. సో దాంట్లో ఇచ్చిన ర్యాంకింగ్స్ లో అమెజాన్ ప్యాంట్రీ ఏ ర్యాంకింగ్ లో ఉంది అని అడుగుతున్నారు. ఫస్ట్ ర్యాంకింగ్ లో ఉంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ సెకండ్ ర్యాంకింగ్ వచ్చేటప్పటికి బిగ్ బజార్ ఉందండి. బిగ్ బజార్ ఈజ్ ఇన్ దట్ సెకండ్. అండ్ థర్డ్ వచ్చేటప్పటికి డిమార్ట్ ఉంది. అండ్ ఫ్లిప్కార్ట్ సూపర్ మార్ట్ అనేది ఫోర్త్ ప్లేస్ లో ఉంది. ఫిఫ్త్ ప్లేస్ వచ్చేటప్పటికి మనకి బిగ్ బాస్కెట్ ఉంది. సో ఒకసారి మళ్ళీ చెప్తాను. సో రిటైల్ ర్యాంకింగ్స్ కి సంబంధించి యూగోస్ ఇచ్చిన ఇండెక్స్ లో అమెజాన్ ప్యాంట్రీ ఫస్ట్ ర్యాంకింగ్ లో ఉంది. సెకండ్ ర్యాంకింగ్ లో బిగ్ బజార్ ఉంది. థర్డ్ ర్యాంకింగ్ లో డిమార్ట్ ఉంది. ఫ్లిప్కార్ట్ ఏదైతే ఉందో మనకి ఫోర్త్ ప్లేస్ లో ఉంది. ఫిఫ్త్ ప్లేస్ లో బిగ్ బాస్కెట్ ఉంది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, so which of the following has become the 9th public sector entity to join the elite club of 1 trillion market capitalization? సో ఇక్కడ ఈ కింది వాటిలో ఏది 9వ పబ్లిక్ సెక్టార్ కింద ఇటీవల స్థానం సంపాదించుకుంది 1 ట్రిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ లో? ఈ కరెంట్ అఫైర్ లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన వర్డ్ మార్కెట్ క్యాపిటలైజేషన్. 1 ట్రిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ని ప్రభుత్వ రంగ సంస్థలు 8 ఇప్పటికే దక్కించుకున్నాయి. 9వగా ఏది దక్కించుకుంది అని అడుగుతున్నారు. సో ఐఆర్సిటిసి అండి, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్, దట్ ఈస్ నథింగ్ బట్ ఐఆర్సిటిసి. సో ఆల్రెడీ 8 దక్కించుకున్నాయి అన్నాను కదా. ఆ 8లో పవర్ గ్రిడ్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి భారత్ పవర్ గ్రిడ్ తో పాటు ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎస్బీఐ కార్డ్స్ అని చెప్పేసి ఉంది. ఎస్బీఐ కార్డ్స్ ఉంది. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఇక్కడికి 3 అయ్యాయి. అండ్ ఐఆర్సిటిసి 4వది అయ్యింది. పవర్ గ్రిడ్ 5వది అయింది. నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 6. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇంకా డిఫరెంట్ సంస్థలు ఉన్నాయి. టోటల్ గా 9 కదా. సో ఈ 6 కూడా ఉన్నాయి. ఈ 6తో పాటు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ 7, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అనేది ఇంకొకటి ఉంది 8. సో ఇలా ఇంకొకటి ఒకసారి అది కూడా చూడండి. టోటల్ గా 9 ఉన్నాయి. నేను ఇక్కడ 8 మెన్షన్ చేశాను. సో ఇట్లా మనకి 1 ట్రిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ లో ఆల్రెడీ 8 పబ్లిక్ సెక్టార్ యూనిట్ ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి. ఇప్పుడు 9వదిగా ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ స్థానాన్ని సంపాదించుకుంది. అలాగే రైల్వే మినిస్టర్ గా ప్రస్తుతం అనుకున్నది ఎవరు అంటే అశ్విని వైష్ణవ్ గారు రైల్వే మినిస్టర్ గా ఉన్నారు. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ 2021 మర్సర్ సిఎఫ్ఎస్ గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్ సర్వే? సో మనకి మర్సర్ సిఎఫ్ఎస్ అనేది గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్ సర్వే ఇచ్చింది. సో దాని ప్రకారం చూసుకుంటే 2021కి సంబంధించి ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అని అడుగుతున్నారు. సో టోటల్ గా 43 కంట్రీస్ కి కలిపి ఇది ర్యాంక్ ఇచ్చింది. సో ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేటప్పటికి 40th గా ఉంది. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 43rd ర్యాంక్ లోనేమో మనకి థాయిలాండ్ అనేది ఉంది. ఫస్ట్ ర్యాంక్ వచ్చేటప్పటికి ఐస్లాండ్ ఉందండి. అండ్ సెకండ్ ర్యాంక్ వచ్చేటప్పటికి నెదర్లాండ్ ఈజ్ దేర్. అండ్ థర్డ్ వచ్చేటప్పటికి నార్వే ఈజ్ దేర్. నార్వే గురించి నిన్నే మనం డిస్కస్ చేసుకున్నాం. జానస్ గార్ స్టోర్ అండ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ నార్వే, న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ నార్వే. అదంతా జానస్ లో గుర్తుపెట్టుకోండి. జానస్ ఈజ్ ద న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ నార్వే, క్యాపిటల్ ఓస్లో. ఆ నార్వే 3rd ర్యాంకింగ్ లో ఉంది. నెదర్లాండ్ 2nd లో ఉంది. ఫస్ట్ ఐస్లాండ్ ఉంది. 40th ఇండియా ఉంది. 43rd థాయిలాండ్ ఉంది. ఈ గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్ సర్వేకి సంబంధించి భారతదేశంలో ఆల్రెడీ పలు పెన్షన్ సర్వీసెస్ అమల్లో ఉన్నాయి. నేషనల్ పెన్షన్ స్కీమ్ అనేది ఒకటి అమల్లో ఉందా. అండ్ ఇంకొకటి అటల్ పెన్షన్ స్కీమ్ అనేది కూడా ఇండియాలో అమల్లో ఉంది. నేషనల్ పెన్షన్ స్కీమ్ వచ్చేటప్పటికి ఎప్పటి నుంచో ఎగ్జిస్ట్ అయి ఉంది. మొట్టమొదటిగా గవర్నమెంట్ ఎంప్లాయర్స్ ఎవరైతే రిటైర్ అవుతారో అలాంటి వాళ్ళకి ఈ నేషనల్ పెన్షన్ సర్వీస్ ని కల్పించడం జరిగింది. తర్వాత భారతీయ సిటిజన్స్ అందరికీ కూడా దీన్ని కల్పించారు. మొట్టమొదటిగా 65 సంవత్సరాలు మాక్సిమం ఏజ్ లిమిట్ పెట్టారు. ఈ 65 ని రీసెంట్ గా 70 years మాక్సిమం ఏజ్ లిమిట్ కింద చేంజ్ చేయడం జరిగింది. ఇది నేషనల్ పెన్షన్ స్కీమ్ కి సంబంధించిన మెయిన్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్ చూద్దాం. అండ్ విచ్ ఎడిషన్ ఆఫ్ ద యాన్యువల్ జనరల్ అసెంబ్లీ ఆఫ్ ద ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ హ్యాస్ బీన్ ఆర్గనైజ్డ్ ఇన్ అక్టోబర్ 2021? సో ఇక్కడ మనకి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ యొక్క వార్షిక జనరల్ అసెంబ్లీ యొక్క 8వ విడత అక్టోబర్ 2021లో నిర్వహించబడింది అని అడుగుతున్నారు. దిస్ ఈస్ ద 4th వన్. సో 4th ఎడిషన్ 4వ జనరల్ అసెంబ్లీ సమావేశం అంతర్జాతీయ సౌర కూటమి లేదా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ది జరిగింది రీసెంట్ గా. అది కూడా వర్చువల్ గా జరిగింది అక్టోబర్ 18th నుంచి. ఆప్షన్ బి కరెక్ట్ అవుతుంది. ఒకసారి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ చూద్దాం. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఏర్పడడానికి కారణం ఇండియా. ఇనిషియేటివ్ ఇండియానే తీసుకుంది. సో నెక్స్ట్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది మనకి గురుగ్రామ్ కేంద్రంగా ఉంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి దీని యొక్క చైర్మన్ గా ప్రస్తుతం అజయ్ మాథూర్ ఉన్నారు.
సో ఇది మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది. ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్ ని 2015 నవంబర్ 30న ఫ్రాన్స్ ప్రెసిడెంట్, ఇండియా ప్రైమ్ మినిస్టర్ ఇద్దరూ కలిసి ప్రారంభించడం జరిగింది. దీంట్లో టోటల్ గా 121 కంట్రీలు సభ్య దేశాలుగా ఉన్నాయి. ఈ 121 కంట్రీలు మాక్సిమం 23.5 నార్త్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటే కర్కట రేఖ, 23.5 సౌత్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అంటే మకర రేఖకి మధ్యలో ఉన్న కంట్రీస్. సో ఇవి COP21 ని ఉద్దేశించుకుని లేదా ప్యారిస్ సమిట్ ని ఉద్దేశించుకుని వీటిని స్థాపించడం జరిగింది. వీటి యొక్క నినాదం వన్ సోలార్, వన్ వరల్డ్, వన్ గ్రిడ్ అనేది నినాదం. ఇది ఈ నినాదాన్ని ఇండియానే ప్రపోజ్ చేయడం కూడా జరిగింది. సో ఇవి మీరు ఓవరాల్ గా గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ థింగ్. అలాగే ఇంటర్నేషనల్ సన్ డే అని చెప్పేసి ఉంటుంది. ఇంటర్నేషనల్ సన్ డే అనేది May 3 రికగ్నైజ్ చేశారు. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. Next one, who has been appointed by the Joe Biden Deputy Director and Chief Operating Officer as US Trade Development Agency. US Trade Development Agency కి భారత సంతతికి చెందిన ఏ పర్సన్ ని రీసెంట్ గా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ CFO గా డిప్యూటీ డైరెక్టర్ గా అపాయింట్ చేశారని అడుగుతున్నారు. ఆప్షన్స్ లో డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చారు. ఆన్సర్ వచ్చేటప్పటికి వినయ్ తుమ్మలపల్లి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ ఏ. ఎందుకంటే నీరా టండన్ గారు వైట్ హౌస్, అమెరికన్ వైట్ హౌస్ సీనియర్ అడ్వైజర్ గా ఉన్నారు. వివేక్ మూర్తి గారు డాక్టర్, ఈయనని సర్జన్ జనరల్ కింద అపాయింట్ చేయడం జరిగింది. అండ్ తరణ్జిత్ సింగ్ సాధు ఇండియన్ అంబాసిడర్ ఇన్ అమెరికా, అమెరికాగా తరణ్జిత్ సింగ్ సంధు ఉన్నారు. వివేక్ మూర్తి గారు డాక్టర్, సర్జన్ జనరల్ గా నియమించబడ్డారు. నీరా టండన్ గారు భారత సంతతికి చెందిన వ్యక్తి, వైట్ హౌస్ కి సీనియర్ అడ్వైజర్ గా నియమించబడ్డారు. వినయ్ తుమ్మలపల్లి ఈజ్ అపాయింటెడ్ యాజ్ అ డిప్యూటీ డైరెక్టర్ అండ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ as of the US Trade and Development Agency గా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్, which Indian cricketer have been recently awarded with the lifetime membership by the Marylebone Cricket Club MCC. MCC క్రికెట్ క్లబ్ అనేది లండన్ బేస్డ్ క్రికెట్ క్లబ్ అండి. రీసెంట్ గా భారతదేశంలోని ప్రముఖ ఫేమస్ బౌలర్స్ అయిన శ్రీనాథ్ గారికి, హర్భజన్ సింగ్ గారికి లైఫ్ టైం మెంబర్షిప్ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి బోత్ A and B is the correct answer. So next one చూద్దాం. Who won the 2021 La Nucia Open Chess Tournament title that was held in La Nucia, Spain. సో మనకి స్పెయిన్ లో జరిగిన లా న్యూషియా ఓపెన్ ఛాంపియన్షిప్ లో ఎవరు గెలిచారని అడుగుతున్నారు. ఏ గ్రాండ్ మాస్టర్ అని. ఇండియాకి సంబంధించిన గ్రాండ్ మాస్టర్ P Indian ఈ టైటిల్ ని గెలుచుకోవడం జరిగింది. ఈ టైటిల్ తో పాటు 2500 యూరోస్ ని కూడా ఈయన క్యాష్ ప్రైజ్ గా గెలుచుకున్నారు. సో దివ్య దేశ్ముఖ్ వచ్చేటప్పటికి 22nd విమెన్ గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి రాజా రిత్విక్ 70th గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా. అండ్ హర్షిత్ రాజా గారు 69th గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియాగా ఉన్నారు. అండ్ ద నెక్స్ట్ వన్, హూ ఈస్ ద అదర్ ఆఫ్ ద బుక్ వీర్ సవార్కర్ ద మ్యాన్ హూ కుడ్ హ్యావ్ ప్రివెంటెడ్ పార్టీషన్. వీర్ సవార్కర్ ద మ్యాన్ హూ కుడ్ హ్యావ్ ప్రివెంటెడ్ పార్టీషన్ అనే బుక్ ని ఎవరు రాశారని అడుగుతున్నారు. ఉదయ్ మహూర్కర్ గారు. సో ఉదయ్ మహూర్కర్ గారు వీర్ సవార్కర్ గారి మీద బుక్ రాయడం జరిగింది. వీర్ సవార్కర్ గారు ఇండియన్ పొలిటీషియన్, ఫ్రీడమ్ ఫైటర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆథర్ కూడా. అండ్ వీర్ సవార్కర్ గారికి సంబంధించి ఇంకొక బుక్ ఉంది, ఆయన బయోగ్రఫీ సవార్కర్ అనే బుక్. సో ఈ సవార్కర్ అనే బుక్ ని విక్రమ్ సంపత్ అనే ఆథర్ రాశారు. సో ఆథర్ వచ్చేటప్పటికి విక్రమ్ సంపత్. అండ్ ఇండిపెండెన్స్ కి ముందరే సవార్కర్ గారు అరెస్ట్ అయ్యి రిలీజ్ అయిన 2 సంవత్సరాల తర్వాత ఈయన మీద ఇంకో బయోగ్రఫీ బుక్ ని కూడా చిత్రగుప్త అనే పర్సన్ రాశారు. దాని పేరు లైఫ్ ఆఫ్ బారిస్టర్ సవార్కర్. లైఫ్ ఆఫ్ బారిస్టర్ సవార్కర్ అనే బుక్ ని చిత్రగుప్త అనే పర్సన్ రాశారు. సవార్కర్ అనే బుక్ ని విక్రమ్ సంపత్ గారు రాశారు. వీర్ సవార్కర్ అనే బుక్ ని ఉదయ్ మహూర్కర్ గారు రాయడం జరిగింది. సో ద నెక్స్ట్ వన్ చూద్దాం. అండ్ భాస్కర్ బాధ అనేది ఒక క్యాలెండర్ అండి. సో ఇది ఇస్ ద అఫీషియల్ క్యాలెండర్ ఆఫ్ విచ్ స్టేట్ అని అడుగుతున్నారు. దట్ ఈస్ ద అస్సాం. అస్సాంకి సంబంధించింది ఈ భాస్కర్ బాధ అఫీషియల్ క్యాలెండర్. థ్యాంక్ యూ.